హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు JNTUH ఎగ్జామ్ హబ్. ఈ వీడియోలో మనం బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ చూద్దాం. యూనిట్ 1లో మనకి మెయిన్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డెఫినెట్గా చదువుకోండి. మీకు బెఫా కంప్లీట్ నోట్స్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో బెఫా నోట్స్ అని కమెంట్ చేయండి. నేను మీకు PDF లింక్ని ప్రొవైడ్ చేస్తాను. యూనిట్ 2లో మనకి మెయిన్గా 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3లో మనకి మెయిన్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ యూనిట్ 3లో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ క్వశ్చన్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. యూనిట్ 4లో మనకి మెయిన్గా 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్. ఈచ్ కాన్సెప్ట్కి షార్ట్ ఎక్స్ప్లెనేషన్తో ప్రిపేర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ క్వశ్చన్ మీకు డ్యామ్ షూర్గా క్వశ్చన్ పేపర్లో వస్తుంది. సో మీరు ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి అని డెఫినేషన్ చూడండి. అండ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రొఫార్మా ఎలా డ్రా చేస్తారు. ప్రొఫార్మా అంటే నీట్గా ఒక టేబుల్ వేసి డెబిట్ బ్యాలెన్స్ ఒక సైడ్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇంకో సైడ్ రాయాలి. అండ్ ఈ క్వశ్చన్ని మీరు ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి. హాఫ్ పేపర్లోనే అడ్జస్ట్ చేసి రాస్తే మీకు మార్క్స్ రావు. అండ్ ట్రయల్ బ్యాలెన్స్ క్వశ్చన్ని మీకు 2 టైప్స్గా అడుగుతారు. కొన్నిసార్లేమో డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ని కలిపి క్వశ్చన్ ఇస్తారు అండ్ మనల్ని ట్రయల్ బ్యాలెన్స్ డ్రా చేయమంటారు. లేదా కొన్నిసార్లు డెబిట్ వాల్యూస్ క్రెడిట్లో అండ్ క్రెడిట్ వాల్యూస్ డెబిట్లో ఇచ్చి మనల్ని ట్రయల్ బ్యాలెన్స్ డ్రా చేయమంటారు. ఇక్కడే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తారు. మీరు ట్రయల్ బ్యాలెన్స్ మొత్తం డ్రా చేసిన తర్వాత లాస్ట్కి మీకు టోటల్ డెబిట్ వాల్యూస్ అండ్ క్రెడిట్ వాల్యూస్ ఈక్వల్గా రావాలి. ఒకవేళ మీకు ఈక్వల్ వాల్యూస్ రాకపోతే మీకు వచ్చిన వాల్యూస్కి నియర్ వాల్యూ ఏదైనా వేసి ఈక్వల్ వచ్చేలా చూడండి. అండ్ ఇంకొన్నిసార్లు మీ లక్ అస్సలు బాగాలేనప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్ని అడుగుతారు. అంటే మీకు కరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ వాళ్ళే ఇస్తారు, బట్ ఆ ట్రయల్ బ్యాలెన్స్ నుండి మీకు మళ్ళీ సబ్ క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ అయినా కూడా ఏదో ఒక ఫార్ములా వేసి క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. బ్లాంక్ పేపర్ అస్సలు ఇవ్వకండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం. 5th యూనిట్లో మీరు ఒకే ఒక టాపిక్ని మెయిన్గా చదువుకోవాల్సి ఉంటుంది. అది రేషియోస్. మనకి 5th యూనిట్లో మెయిన్గా 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ రేషియో ప్రాబ్లం. మీరు రేషియోస్ ప్రాబ్లమ్ని అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు రేషియోస్ ఫార్ములాస్ అన్నీ కూడా వచ్చి ఉండాలి. మేము ప్రాబ్లం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేము అని ఫీలింగ్ ఉంటే అట్లీస్ట్ మీరు గివెన్ దట్ రాయండి. దాని తర్వాత దానికి రిలేటెడ్ ఫార్ములా రాసి ఏదో ఒక వాల్యూ వేసి ఆన్సర్ వచ్చేలా చూడండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్స్కి క్యాల్సీ కూడా అలా ఉంది. సెకండ్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ రేషియోస్. మనకి రేషియోస్ మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయి. మీకు ఈ 4 టైప్స్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఫస్ట్ డెఫినేషన్ రాయండి. దాని తర్వాత నీట్గా ఫార్ములాస్ అన్నీ రాయండి. ఈ ఫార్ములాస్ మీకు ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి. ఇవే మన సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్గా చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you all and all the best for your exams.